అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎస్ అక్షరంతో మొదలయ్యే మీ పేరు ప్రారంభమైతే 2025లో జరిగేది ఇదే. అయితే ఒంటరిగా రూమ్లో ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది, వీరు ఎలాంటి లక్షణాలతో ఉంటారు, అలాగే ఏ నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది, ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం, డేట్, అదేవిధంగా రాశి, నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది. ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఒకే రాశి, ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయా? ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటిది వాదం. మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి వారిది ఎలాంటి గుణగణాలు అనేవి మనం బాగున్నప్పుడు కంటే కోపంలో ఉన్నప్పుడే మనం నిజస్వరూపం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మనం తెలివిని కోల్పోవడం జరుగుతుంది. అలాగే తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎస్ అనే అక్షరంతో పేరున్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎస్ అనే అక్షరం వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడు కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు. ఎవరిని మోసం చేయాలనేటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు. మొదట వీరి గురించి తప్పకుండా ఆలోచించుకుంటారు. అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చెయ్యరు. ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడు నిష్కల్మషమైనటువంటి మనసు కలిగి ఉంటారు. కానీ వీరి స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు. వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది. ఎప్పుడు కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరికి త్వరగా కోపం కూడా వస్తూ ఉంటుంది. అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరితో వాదించినా కూడా, ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఒకే రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొస్తారు. వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతలం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారు కోపిష్టి వాళ్ళలా కనబడుతూ ఉంటారు. కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు. దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడం లాంటివి అస్సలు చేయరు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు, వెంటనే తేల్చేసుకుంటారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఏంటంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదని, అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు. వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు వాళ్ళని అస్సలు క్షమించలేరు, అలాగే సహించరు కూడా. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని మీరు శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు. ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ ఉంటారు. పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను
వీరు గ్రహించగలుగుతారు. కారణం వీరు అంతర్ముఖులు. ఈ అక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోని పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్న వారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసిస్తూ ఉంటారు. వీరి మనస్సు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు, కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది. వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. యజమానికి నమ్మక పాత్రలుగా ఉంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమ యొక్క ప్రభావాలను ఎప్పుడు కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు. వీరి మనస్సు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరనే చెప్పుకోవాలి. అలాగే వీరు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులే. ఎక్కడ నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వీరు ఆసక్తి చూపిస్తారు. ముందు ఉండేవారికి ఉంటూ ఉంటారు. వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరుపుకోవాలో జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే వీరు చాలా కష్టపడే జీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమని నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే ఎస్ అక్షరం గలవారు చాలా మంచివారు. అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగి వారై ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు. అలాగే వీరు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు. కానీ ఒక్కొక్కసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అస్సలు లెక్క చేయరు. అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఒక వ్యక్తి నచ్చకపోతే వారు ఎంత అవసరమైన ఆ వ్యక్తితో ఆ పని అనేది చేపించుకోకుండానే ఉంటారు. అలాగే అది అక్కడ ఆగిపోయినా ఆ పనిని మీరు పట్టించుకోరు. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు. వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వీరికి ఇతరులతో ఏ విషయాన్ని షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారికి కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలు నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వీళ్ళు వెనకడుగు వేయరు. అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఇబ్బంది పెట్టరు. అలాగే ఎదుటి వారిని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని వారిలో వారికి సంకోచాలతో వాళ్ళతో ఆ బాధని వారే పడతారు. కానీ ఎదుటి వారిని బాధ పెట్టే గుణం అనేది ఎస్ అక్షరం వాళ్ళకి లేదు.
అలాగే ఎస్ అక్షరం పేరు మొదలయ్యే వారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, అలాగే దేహదారుణ్యం కలిగిన వారిగా, వీరు ఎంతో అందం కలిగిన వారిగా, మరి మంచి మనసు కూడా చాలా అందంగా ఉండేటువంటి వారుగా ఉంటారు. దాంతోపాటు వీరు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరికి రానివ్వరు. చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు, అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, వారి యొక్క శరీర దారుఢ్యం ఎలా ఉంటుంది అనేవి, అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా. మీది ఎక్స్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీకు ఏ అక్షరంతో వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎస్ అక్షరం గలవారు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర వాళ్ళకు మాత్రం ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కొత్త విషయాలను కొత్త వీడియోస్కి మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.